హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం ప్రారంభించినందువల్ల రాష్ట్రాధిపతి గురువు ప్రభావం, ఉత్తరాభద్ర నక్షత్రాధిపతి శని ప్రభావం రాహు మీద పడింది. దీనివల్ల రాహు బలం దాదాపు రెట్టింపైంది. మేషం, కర్కాటకం, సింహం, కన్య, కుంభ, మీనరాశుల వారికి కూడా ఆదాయపరంగా అంచనాలకు మించిన అభివృద్ధి కనిపిస్తోంది. రాహు వక్రగ్రహం అయినందువల్ల సక్రమంగానే కాక అక్రమంగా కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉండడంతో పాటు వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. మేషం, ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రాహు సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన సొమ్మును గట్టి ప్రయత్నంతో వసూలు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలోనే కాక వృత్తి వ్యాపారాల్లో సైతం పోటీదారులను మించి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలను తెచ్చిపెడతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోవడమే కాక విస్తరించే అవకాశం కూడా ఉంది. శత్రువు వల్ల లాభపడతారు. కర్కాటకం, ఈ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న రాహు వల్ల విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. సాంప్రదాయ విరుద్ధమైన కార్యకలాపాల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి. గృహ వాహన సౌకర్యాలను అమర్చుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. అనేక మార్గాల్లో అనూహ్యంగా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. సింహం, ఈ రాశికి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. జూదాలు, వడ్డీ వ్యాపారాలు, ఉద్యోగంలో అదనపు రాబడి వంటివి వాటి వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆర్థిక యోగాలు పట్టే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో వివాహం నిశ్చయం కావడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం కావడం ద్వారా విలువైన ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఇకపోతే కన్య, సాధారణంగా సప్తమ స్థానంలో రాహువు దుష్ఫలితాలనిస్తుంది. అయితే రాహువును గురు శనులు ప్రభావితం చేస్తున్నందువల్ల అది తప్పకుండా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జీవన శైలి మారిపోతుంది. సంపన్న కుటుంబం లేదా పలుకుబడి కలిగిన కుటుంబంతో వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా అదృష్టం పడుతుంది. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఇకపోతే కుంభం, ఈ రాశికి ధనస్థానంలో సంచారం చేస్తున్న రాహు వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో అదనపు ఆదాయానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలకు మించి పెరగడానికి, వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టడానికి బాగా అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీల వ్యాపారాలు ఒప్పందాల వల్ల పెరుగుతాయి. మీనం, ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహు వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి పాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. జూదాలు, షేర్లు, వడ్డీ వ్యాపారాలు అదనపు రాబడి ఆదాయాన్ని బాగా పెంచుతాయి. విదేశీ ప్రయాణాలు లభిస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.